వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు రావాలండి. అలాగే బీజేపీ ఉమ్మడి కూటమిని రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే ఎంపీలు ఉండడం వల్ల మనకి అక్కడ అధికార పార్టీ సపోర్ట్ తోని చాలా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్, సింగపూర్ మించి మన యొక్క వైజాగ్ తయారవుతుంది అనే నమ్మకం మాకు ఉందండి. మేమందరం కూడా ఉమ్మడి పార్టీనే బీజేపీ, జనసేన అలాగే తెలుగుదేశంకి చాలా స్ట్రాంగ్ గా మేము గెలిపించాలని నిర్ణయించుకున్నాము. జగన్మోహన్ రెడ్డి కూడా మహిళల కోసం చాలా పథకాలు పెట్టాడు, విద్యార్థుల కోసం పథకాలు పెట్టాడు. అది నేను ఒక ఎడ్యుకేటెడ్ గా చెప్తున్నాను, ఒక లెక్చరర్ గా చెప్తున్నాను. ఆ స్కీమ్స్ అనేది పిల్లలకి స్కీమ్ వరకే, తల్లిదండ్రులు డబ్బులు పంచడం వరకే మిగిలిపోయింది అమ్మఒడి అని. పిల్లలకైతే ఒక్కరికి కూడా ఒక అక్షరం చదవలేకపోతున్నారు. 10th క్లాస్ కూడా పాస్ అవడం కష్ట పరిస్థితి అయిపోయింది. పిల్లలకి ఏమొచ్చిందో చూడలేదు. టీచర్లకి ఎంత వర్క్ కంప్లీట్ చేశారు, ఏ టైం టేబుల్ అయింది అదే చూసారు. కానీ పిల్లలకి సబ్జెక్ట్ ఏంటి వచ్చింది, వాళ్ళు ఏం నేర్చుకోగలిగారు, చదువుతున్నారా లేదా అనేది ఎవరు అబ్జర్వ్ చేయలేదు. నోట్స్ కంప్లీట్ అయిందా, అమ్మఒడి వెళ్ళిందా, బటన్ నొక్కామా, పిల్లలు వచ్చారా, యూనిఫామ్ ఉందా, ఫుడ్ వాళ్ళకి మిడ్ డే మీల్స్ అందిందా లేదా చూశారు. టీచర్లకి బాత్రూంలో మగ్గుందా లేదా చూశారు. కానీ టీచర్ యొక్క బాగోగులు కానీ ఏమీ చూడలేదు. టీచర్కి ఇబ్బంది పెట్టే పని జరిగింది. కానీ ఇప్పుడు ఈ స్కూల్ విధానంలో టీచర్ని ఒక స్కావెంజర్ లాగా చూశారు. బాత్రూంలో మగ్గుందా లేదా, పిల్లలకి అన్ని టాయిలెట్స్ వెళ్తున్నారా లేదా, అన్నం తిన్నారా లేదా, ఎంగిల్ ఎత్తారా లేదా, ఈ డ్యూటీ ఒప్పచెప్పారు. కానీ పిల్లలకి ఎంత సబ్జెక్ట్ వచ్చింది, పిల్లలకి ఆ విషయంలోనైతే లేదండి. పిల్లలకి వయసు పెరిగిపోయింది. కోవిడ్ విషయంలో అసలు చదువు లేదు పిల్లలకి. 7th క్లాస్కి ప్రమోట్ చేసేసారు, పాఠాలు కూడా చదవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు అలాంటి పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో టోఫీలు అని, బైజూస్ క్లాసులు అని వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకోగలరు సార్? పిల్లలకి మాతృభాష రానప్పుడు ఉన్న భాష ఎలా అర్థం చేసుకుంటారు? భావాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి టోఫీలా? వాళ్ళకి విద్యా విధానంలో ఇలాంటి మార్పులా? పిల్లలకి బేసిక్స్ లేకుండా అంతరాలు ఎక్కేస్తే ఒక్కసారి కింద పడిపోయారు. విద్యార్థులందరూ జీరో నాలెడ్జ్తో ఉన్నారు సార్. ఇప్పుడు ఇలాంటి విద్యా విధానంలో పిల్లల భవిష్యత్తు పోయింది, ఎంప్లాయ్మెంట్ లేదు. అలాగే ఉద్యోగం చేస్తున్న చిన్న చిన్న కుటీర పరిశ్రమల వాళ్ళకి కూడా ఆదాయాలు లేక ఊరికనే డబ్బు ఇచ్చి పడుకోబెట్టారు. ఇప్పుడు పనికి వెళ్ళడానికి కూడా వాళ్ళు బద్దకిస్తున్నారు సార్. ఎవరు డబ్బులు ఇస్తారా అని చూసే పరిస్థితి తీసుకొచ్చారు. సో మన యొక్క ప్రభుత్వం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంప్లీట్గా జీరో అయిపోయింది. ఫైనాన్షియల్గా చూసినా, ఎడ్యుకేషన్ విధంగా చూసినా, ఎంప్లాయ్మెంట్ విధంగా చూసినా, అలాగే ఫ్యూచర్లో మనకేంటో తెలియని అయోమయంలో మనం ఉన్నాం సార్. అందుకనే ఈ ప్రభుత్వాన్ని 100% వద్దు అనుకునే జనాలు ఉన్నారు. ఈరోజు ఎంప్లాయ్మెంట్ చూసినట్టయితే 60 lakhs మంది పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకున్నారంటే ఇదే నిదర్శనం మీకు. కానీ విని ఎరిగిన రీతిలో మన దేశంలో 100% ఓటు. రాత్రి 1 గంట వరకు వచ్చిన ఒక ఆమె నేను ఓటేసే వెళ్తాను అని వెనక్కి తిరగకుండా 1 గంట వరకు ఓటేసే ఉన్నారు. అది ఈ ఓటు యొక్క విధానాన్ని కూడా ఎక్స్టెండ్ చేసే పరిస్థితి వచ్చిందంటే యువతల ఎంప్లాయ్మెంట్లోనా, యువతల ప్రైవేట్ సెక్టర్లోనా, గవర్నమెంట్ సెక్టర్లోనా ఎంత యాజిటేషన్ ఉందో మనకి క్లియర్గా ఈ పరిస్థితిలో మనందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొత్తగా తీసుకొచ్చాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన భూమి, మన తాతల భూమి, మన పూర్వీకులు ఇచ్చిన గుప్తధనం, దాన్ని కాపాడుకుంటూ వచ్చిన ధనాన్ని అతని ఫోటో వేసి అతని అండర్లో పెట్టుకొని ఇదొక ప్రయత్నం చేస్తున్నారు గట్టిగా. సో ఇన్ని ప్రయత్నాలు మనం ఉండడానికి నివాసం రైట్ లేదు, చదువుకునే రైట్ లేదు, ఉద్యోగం చేసుకునే రైట్ లేదు. ఎందుకు మన స్టేట్లో మనం ఉండడానికి అర్హత లేని పరిస్థితిలో మనం ఏర్పడిపోయాం. మీరు ఉపాధి ఉద్యోగాలు కల్పించలేదంతా, మీరు సచివాలయాల ద్వారా సచివాలయాలు ఏర్పాటు చేశారు, వాలంటీర్స్ కూడా ఉపాధి కల్పించారు కదా. అది చెప్తాను సార్. వాలంటీర్ల జీవితం 5 సంవత్సరాలు స్పాయిల్ అయిపోయింది సార్. 5,000 జీతంతో 10th క్లాస్ విద్యార్థికి చదువు లేక, ఫర్దర్ స్టడీకి వెళ్ళక, ఫర్దర్ ఉద్యోగంకి వెళ్ళక 10th క్లాస్ క్వాలిఫికేషన్తో వాలంటీర్ జాబ్ ఇచ్చాడండి. ఆ వాలంటీర్ జాబ్తో 5,000 రూపాయలతో 5 సంవత్సరాలు గడిపారండి. ఇప్పుడు సడన్గా వాళ్ళని రిమూవ్ చేసేసాడు. రిమూవ్ చేసేసి వాళ్ళు ఎక్కడికి 5 సంవత్సరాలు స్టడీ పోయింది, 5 సంవత్సరాలు ఉపాధి పోయింది, వాళ్ళకి ఇన్కమ్ పోయింది. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద పడి ఉన్నారు సార్. ఇంకొక విషయం, నేను ఒక బీఈడి కాలేజ్ లెక్చరర్గా చేస్తున్నాను. అలాగే మా బీఈడి కాలేజ్ ఎంఈడి చేసి ఎలాంటి క్వాలిఫికేషన్తో మేము ఉన్నామో తెలుసా? మేము బీఈడి చేసి, ఎంఈడి చేసి, పిహెచ్డీలు చేసి, ఇన్ని చేసి మేము ఒక బీఈడి కాలేజ్లో ఒక అఫీషియల్, ఒక ఉన్నతమైన పొజిషన్లో టీచర్కి ట్రైనింగ్ ఇచ్చే పొజిషన్లో మేము ఉన్నాము.
మాకు కూడా ఆయన కడుపు కొట్టాడండి. ఒక్కసారిగా 30,000 కాలేజీలు క్లోజ్ చేశారు. స్కూల్స్ అన్ని ఆల్ మిషనరీ స్కూల్స్ అన్ని కూడా మర్జీ చేసేసారు. మర్జీ చేసి అందరూ మా లాంటి బిఈడి లెక్చరర్స్ 10,000 మంది రోడ్డు మీద పడ్డాం సార్. రోడ్డు మీద పడి మాకు ఏ ఉద్యోగం చూపించకుండా, మా ఎంఈడి వాళ్ళకి ఎక్కడ అవకాశం లేకుండా మేము ఏదో మళ్ళీ చిన్న చిన్న స్కూల్లోనే కాన్వెంట్లో పనిచేసుకుంటున్నాం. ఆ కాన్వెంట్లో పనిచేస్తున్నాం కానీ దానికి పర్టికులర్గా శాలరీ స్కేల్ అంటూ లేదు. వాడు 5,000 ఇస్తే 5,000 తీసుకోవాలి, 10,000 ఇస్తే మాకంటూ ఒక శాలరీ క్వాలిఫికేషన్కి ఇక్కడ చదువుకి వాల్యూ లేకుండా పోయిందండి. టీచర్ను బోధించే ఉపాధ్యాయులకి వాల్యూ లేకపోతే మా నాణ్యమైన టీచర్ ఎలా వస్తారు? నాణ్యమైన విద్యార్థి ఎలా తయారవుతాడు? నాణ్యమైన పౌరులు ఎలా తయారవుతారు? చెప్పండి సార్. ఇక్కడ ప్రతి వాళ్ళకి న్యాయం అనేది జరగలేదు. ఈ ప్రభుత్వం వస్తే జరుగుతుందని 100% నేను గంట కొట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ సార్.